హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. సహనము కావాలి, ఓర్పు కావాలి, దీర్ఘశాంతము కావాలి. నరులు ఒక ఆశ కలిగిన వారుగా ఉన్నారు. నీ హృదయము ఆశ కలిగిన విధముగా ఉంటుంది. ఒక కోరికను బట్టి, ఒక వాంఛను బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. నీకు ఒక కోరిక ఉన్నది, ఒక ఆశ ఉన్నది. ఎలాంటి కోరిక, ఎలాంటి ఆశ అంటే నీ యొక్క దీనమైన స్థితిలోంచి, నీ బలహీనమైన స్థితిలోంచి, నీ కన్నీటి జీవితం నుంచి నేను బయటకు రావాలి, ఈ శ్రమల నుంచి బయటకు రావాలి, నా జీవితానికి సుఖ సంతోషము కావాలి, ఇక మరణంలోకి వెళ్ళిపోతానేమో అనేటువంటి భయ ఆందోళనలో నీ జీవితం ఉన్నప్పుడు ఓపికతోటి నీ కోరిక, నీ ఆశ నెరవేరబడినట్లు, నీ రక్షణ నీకు కలుగునట్లుగా, దేవుడు రక్షణ చూపించినట్లుగా, మన కోరిక నెరవేర్చబడినట్లుగా, మన జీవము ఫలించినట్లుగా ఓపికతోటి దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన యొక్క రక్షణ కొరకు మనము కనిపెట్టేవారుగా ఉండాలి. కనిపెట్టుకుని ఉండడం మంచిది. సహనము కలిగి ఉండటం మంచిది. ఆశ కలిగి ఉండటము మంచిది. ఆశ కలిగి మరి నువ్వు ఎదురు చూడకుండా, ఆశ కలిగి ఎప్పుడు ఈ జీవితంలో ఈ యొక్క కోరికలు సఫలమైన జీవితాలు చూస్తానంటూ తొందరపాటు లేకుండా యెహోవా రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండట మంచిది. నరులు అనేకమైన ఆశలు కలిగిన వారుగా ఉంటారు. సో ఇక్కడ విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనము, ఈ సందర్భము, అక్కడ పర్పస్, అక్కడ ఉద్దేశం, దేవుడు మాట్లాడుతున్న మాటలు, అక్కడ ప్రజలు తెలియపరచబడుతున్న మాటలు గ్రహించాలి. అన్నిటికీ ఒకటే ఉద్దేశము కాదు దేవుని యొక్క ఉద్దేశము. వీరు చక్కటి ఉన్నతమైన స్థాయిలో జీవించిన వారుగా ఉన్నారు, బలమైన స్థితిలో ఉన్నారు. వారి యొక్క జీవితాలు బలహీనమైపోయినగా ఉన్నాయి. నీ జీవితం చక్కగా కట్టబడింది, కుటుంబము చక్కగా వర్ధిల్లుతూ ఉన్నది, నీ పిల్లలు చక్కగా చదువుతూ ఉన్నారు, నీ పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు, నీ పిల్లలు మంచి జ్ఞానంతో ఎదుగుతున్నారు, నీ పిల్లలు మంచి జ్ఞానంతోటి పెద్దల యొక్క దయ పొందుకున్న వారుగా ఉంటున్నారు, నీ పిల్లలు మంచి ఆహారం భుజిస్తున్న వారుగా ఉన్నారు, నీ కుటుంబం చక్కటి బలముతోటి, ఐశ్వర్యముతోటి, మరి చక్కటి ఫలములతోటి నింపబడి ఉన్నది. నీ యొక్క జీవితం అంతా కూడా సుఖ సౌఖ్యముగా సాగిపోతున్నటువంటి సమయాల్లో ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవితం నుంచి అపవాదులు పెట్టేటువంటి శ్రమలోకి మనము బలహీనమైపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించబడినప్పుడు, దేవుని నిర్లక్ష్యము చేస్తున్నప్పుడు, వెంటనే అపవాది గర్జించు సింహం వలె వచ్చి ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి నరుడిని కూడా బలహీనులుగా చేసింది. ఎవరినండి? ప్రజలను, యాజకులను, ప్రవక్తలను, కన్యకులను, మరి ఆ చిన్న పిల్లలు, పాలు తీసుకున్న పిల్లలు కూడా వారందరూ కూడా మరణిస్తున్న వారుగా ఉన్నారు. ఈ యొక్క నిస్పృహలో, నిరాశ్రయతలో, వ్యాధులలో, దుఃఖంలో ఉన్నప్పుడు నీకు దేవుని పైన విశ్వాసము కలిగి ఆ సమస్య నుంచి నేను బయటకు రాగలను అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం ఇజ్రాయేల్ జనాంగము తెలియపరుస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. శోధనలోంచి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, బాధలలోంచి మనల్ని మరిచే దేవుడు కాదు. ఆ బాధలలో, శ్రమలో, దుఃఖంలో నీ విశ్వాసం ఎంత బలముగా నువ్వు కనిపెట్టుకుని నీవు ఉంటావో, నీ శ్రమలో దేవుడు నీకు రక్షణ కల్పిస్తూ ఉంటాడు. 26వ వచనం ప్రకారముగా నరులు ఆశ కలిగిన వారుగా ఉన్నారు. ఈ దుఃఖమైనటువంటి జీవితంలోంచి నేను బయటకు రావాలి. దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
సో మన యొక్క జీవితంలో కష్టంలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు ఓపిక కలిగి ఉండటము మంచిది. ఒకవేళ సహనము కోల్పోయి నువ్వు దీర్ఘశాంతముగా లేకపోతే, తొందరపాటు కలిగి ఇంకా అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నావు, అది దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధము. సహనము కలిగి ఉండట మంచిది. మరలా దేవుడు బోధిస్తున్నాడు, నీ వేదనలో, శ్రమలో, నువ్వు దుఃఖాక్రాంతులు అయినప్పుడు దేవునిపైన విశ్వాసము కలిగి ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూడుట మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇన్స్టెంట్ కాఫీ లాగా తొందరగా స్వస్థత కావాలి, హాస్పిటల్లోకి వెళ్ళి వెంటనే ఇంటికి వచ్చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అనేక మార్లుగా తెలియపరిచిన ప్రకారంగా హాస్పిటల్స్లో కొన్ని లక్షల డబ్బులు పెడతా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యముకు సన్నిధికి నిరీక్షణ కలిగి దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసము కనపరచకుండా ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు చాలామంది ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టడానికి అక్కడ ఇక్కడ అప్పులు చేస్తారు, అక్కడెక్కడ తిరుగుతారు, వాళ్ళని అడుగుతారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రము ఆ నిరీక్షణ కనిపించకుండా, సహనము లేకుండా ఆ మంచిని కోల్పోతూ ఉన్నారు. దేవుడు మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశ్రయించుకున్న బిడ్డలకు తోడుగా ఉంటాడని ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. 27వ వచనం కూడా చూద్దామండి. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. నరుడు మరి యవ్వన కాలంలో ప్రతి యవ్వనస్తుడు, యవ్వనరాలు, ప్రతి ఒక్క మరి యంగ్స్టర్, ప్రతి ఒక్కరు కూడా దేవుని కాడి మోయుట మేలు. దేవుని వాక్యమును మన యొక్క భుజముల పైన, హృదయముల పైన, మన జ్ఞానంలో నిలబెట్టుకుని ఉండుట మంచిది. హల్లెలూయా. ఏమనండి, రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండటం మంచిది.